ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగేసయా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచినటువంటి కాలం అంతా మీ రెక్కలలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి మీ నామాన్ని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంవత్సరాలు, నెలలు, వారాలు, దినములు గడుస్తూ ఉండగా నీ యొక్క ప్రేమ, నీ వాత్సల్యత మా మీద చూపుతున్న తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. దేవుడు ఆత్మ గనుక, దేవుడు సత్యము గనుక నాయన మా ఊహలు, మా ఆలోచనలు పక్కన పెట్టి అయా ఇదిగో తండ్రి వాక్యానుసారంగా, వాక్యబద్ధంగా ఆరాధించడానికి సహాయం దయచేయండి. అయా రావలసింది నీ పిల్లలను నడిపించండి, వచ్చిన బిడ్డలను దీవించండి. ముందున్న సమయాన్ని మీ దయగల హస్తానికి అప్పగిస్తుండగా సహాయం దయచేయండి. మేము వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి ఆలోచనలో, సమస్తములో మీరునండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అయా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాడు. నీవు అయా నీ ఉనికికి కారణము నీవే నాయన. ఇదిగో తండ్రి, నిన్న దేవుడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని వాడు, సర్వ సృష్టికర్తవు నాయన. మారిన దేవుడు, అల్పయు ఒమేగయున్న దేవా నీకే వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞానివైన దేవుడు, సర్వోపకారివి, సర్వంతర్యామివి, సర్వ సృష్టికర్తవు నాయన. అయా సర్వ భౌమాధికారము కలిగిన దేవుడు, నిన్నుగాక మరి మేము ఎవరిని పూజిస్తాము నాయన, నిన్నుగాక మరి ఎవరిని మేము ఆరాధించుము. భూమి నీది, ఆకాశము, నక్షత్రము, సమస్తము, భూ ప్రజలు నీవారు, సకల సృష్టి నీది నాయన. నీ నామాన్ని ఆరాధించుకోతుడు, హెచ్చించుకోతుడుగా సహాయం దయచేయండి. ముందున్న సమయాల మీద దగ్గర చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించబడుతున్న మా పరమ తండ్రి, ఆమేన్. మానవుని యొక్క ప్రధాన సమస్య ఏంటంటే, మానవుని యొక్క చెడుతనమే మానవుని యొక్క ప్రధాన సమస్య. అయితే చూచేటువంటి చూపుల ద్వారా కావచ్చు, మాట్లాడే మాటల ద్వారాగా, చేసేటువంటి తలంపుల ద్వారాగా, చర్యల ద్వారాగా మానవుడు చేసేటువంటి చెడంతటికి కూడా అదొక ప్రధానమైన సమస్యగా ఉంటుంది. బైబిల్ పరిభాషలో దాన్ని ఏం చెప్పి ఉన్నారు? బైబిల్ పరిభాషలో దాన్ని ఏమన్నారంటే పాపము అని చెప్పబడింది. ఈ పాపము నుండి విడిపించడానికి మరి దేవుడు ఈ భూమి మీదకు మెస్సయ్యగా దిగి వస్తాడు అని ప్రవచనాలు అనాది కాలం నుంచి చెప్పబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం ఏం చెప్తుందంటే అసలు పాపం ఎంత తీవ్రమైందో, ఎంత భయంకరమైందో యెషయా గ్రంథం 53వ అధ్యాయములో తెలియజేయబడుతుంది. అదే రీతిగా దేవుని యొక్క ప్రేమ ఎంత గరిష్ట స్థాయిలో ఉంది, దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో కూడా ఇక్కడ కనబడుతుంది. తర్వాత రక్షణ యొక్క ఖరీదు ఎంత, రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే ఈ మూడు విషయాలు ఈ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్పబడుతుంది. చూడండి, మానవునికి ఉన్నటువంటి ఆ భయంకరమైన, ఆ ప్రధానమైనటువంటి సమస్యను ఛేదించడానికి 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు దైవ కుమారుడుగా అవతరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే, లేదా దైవ కుమారుడు ని ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే ఆయన ఒక మెస్సయ్యగా ఆలోచన చేస్తున్నాడు. మెస్సయ్య అందరు చెప్పండి. కింగ్స్ హౌస్ అంటే రాజు కుటుంబంలో నుంచి ఆయన జన్మించాలి, ఉన్నతమైనటువంటి పట్టణంలో ఆయన జన్మించాలి. దైవ కుమారుని రాక, లేదా దైవ కుమారుని గురించినటువంటి ఎలా ఆయన ఊహించుకుంటున్నారంటే, దైవ కుమారుని గురించినటువంటి వర్ణన ఎలాగుందంటే చూడండి, ఈ భూమి మీదకి వచ్చే టయానికి దేవుడు ఎలా ఉండబోతున్నాడు, దైవ కుమారుడు ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని యెషయా గ్రంథం చెప్పబడుతుంది. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అనే మాట ఉండదు. చూడండి అక్కడ ఏముంది, అక్కడ లేత మొక్క వలెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనంలో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను. చాలు చాలు చాలు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఎట్లా ఉందంటే ఏ విధమైనటువంటి సారం లేదు, ఏ విధమైనటువంటి జీవం లేదు, ఎండిపోయినటువంటి స్థితి, పచ్చదనం ఏమాత్రం లేకుండా
ఉండిపోయింది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి అడుగుపెట్టే టయానికి ఈ లోకం మరి ఇజ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉందంటే ఎండిపోయి ఉంది. అందరూ చెప్పండి. అంటే జీవం లేకుండా ఉంది. భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా వారి జీవితంలో ఏముందంటే ఏముంది, ఎండిపోయినటువంటి స్థితి. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుడు లేదు. దేవుడు దైవ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి ఎట్లా ఉంది అంటే పూర్తిగా నిర్జీవంగా ఉంది. అందరు చెప్పండి. చూడండి, నిర్జీవంగా ఉన్నటువంటి అసలు భక్తి అనేటువంటిది తారాస్థాయిలోకి వెళ్ళాల్సినటువంటి ఆ భక్తి ఎట్లా ఉంది అంటే నిస్సారంగా మారిపోయింది వాళ్ళది. ఎట్లా మారింది? ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు లేదా ఇజ్రాయేలీల యొక్క సంతతి గురించి మాట్లాడుతున్నాం. చాలా తరాలు గడిచిపోయిన తర్వాత మెస్సయ్యగా ఈ భూమి మీదకి వస్తాడు అని ఆలోచన చేస్తే ఇక ఏం వస్తాడోలే, మొదటి రాకడ ఇక ఏముందిలే అన్నట్లుగా పాత నిబంధనలో మరి ప్రవక్తలు చెప్తున్నారు, పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నారు, ఆయన వచ్చింది లేదు, పెట్టింది లేదు, భక్తి లేదు, ఏమి లేదు అని నిస్సారం అయిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నేడు దినాల్లో చాలామంది అలాగనే ఉంటున్నారు. ఇదిగో మన యొక్క భక్తి విషయంలో వేసారిపోవడం, భక్తి విషయంలో లేదా దేవుణ్ణి అనుకరించేటువంటి విషయంలో విశ్వాసాన్ని కోల్పోవడం, మరి నిర్జీవ స్థితిలోకి వెళ్ళడం సహజం. ఇదిగో మరి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చూసి, లేదా సమస్యలు రావడం చూసి, లేదా కష్టాలు రావడం చూసి, లేదా దేవుని రాకడ ఆలస్యం అవడం చూసి ఏం ఆలోచన చేస్తారంటే నిర్జీవంలోనికి వెళ్ళిపోతారు. నిర్జీవం అనండి, వేసారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక దేవుని గురించినటువంటి ఆలోచన కానీ, ప్రార్థన కానీ, ఆరాధన కానీ, సహవాసం కానీ, దేవుడు కానీ ఇక ఏమి ఉండదు. ఆధ్యాత్మిక విషయంలో ఎండిపోయిన వారుగా ఉంటూ ఉంటారు చాలా దినాల్లో. క్రైస్తవ నేటి ప్రయాణంలో కూడా చాలామంది ఇలాగే ఉంటున్నారు. ఆ రోజుల్లో మెస్సయ్య రాకడ గురించి చెప్తుంటే మెస్సయ్య రాకడ ఎట్లా ఉంటాడంటే రాజుగా దైవ కుమారుడు లేదా రాజుగా ఈ మెస్సయ్యగా ఈ భూమి మీదకి వస్తాడు. ఉన్నతమైనటువంటి కుటుంబంలో, ఉన్నతమైనటువంటి పట్టణంలో ఆయన జన్మిస్తాడు అని వీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ యేసు ప్రభు వారిని ఎలా వర్ణించిందో తెలుసా? లేత మొక్క వలె. దేవుడు దైవ కుమారుడు, ఆయన రాజు, రాజ కుటుంబంలో పుడతాడు, రాజరిక నగరంలో పుడతాడు, పట్టణంలో పుడతాడు, ఉన్నత స్థితిలో ఉంటాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారిని మనం ఆరాధన చేస్తామంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు కాబట్టి మనం యేసు ప్రభు వారిని ఆరాధన చేస్తాం. ఆయన ఉండే స్థానం ఏంటంటే పరలోకం. ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి. అందరు చెప్పండి అమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 కూడా మనం గమనించినట్లయితే ఆయన సంపన్నుడు, సర్వకృపానిధి కలిగిన వాడు, ధనవంతుడు అయ్యుండి మన కొరకు దరిద్రుడుగా వచ్చాడు. అందరు చెప్పండి. చూడండి, దేవుడు ఎలాగున్నాడంటే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్థాయి ఏంటంటే ఆయన స్థాయి పరలోకం. అందరు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఆయన స్థాయి ఏంటి? పరలోకం. ఆయన ఎవరు? ధనవంతుడు. ఆయన స్థాయి పరలోకం. ఎట్లా వచ్చాడు? భూలోకానికి వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. ఆయన ధనవంతుడు, మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. మనం ఇంకా గమనించినట్లయితే ఆయన గ్లోరీ రెండో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7 వచ్చినట్లయితే ఆ రెండో మాట ఏంటంటే ఆయన మహిమ కలిగినటువంటి లోకంలో నుండి మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన చెప్పండి ఏంటట? మహిమ కలిగినటువంటి దేవుడు అంటే ఏం తెలుసా? ఆయనకి అన్ని అద్భుతాలు చేసేటువంటి శక్తి ఉంది ఆయనకి. అందరు చెప్పండి. ఇది చేయలేదు అనడానికి లేదు. ఆయన మహిమలు గొప్పవి. అందరు చెప్పండి. ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చేయగలిగినటువంటి దేవుడు, మహిమ ప్రభావం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే రిక్తునిగా, ఆ మాట ఉందా ఆడ? ఎట్లా వచ్చాడట? రిక్తునిగా. యూదులు ఏం ఆలోచన చేస్తున్నాడు? అస్సలు దేవుడు చాలా గొప్పవాడు, దైవ కుమారుడు అంటే ఇక అస్సలు ముట్టుకుంటే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం మీదకి వచ్చేటప్పటికి ఎట్లా ఉన్నాడు? రిక్తునిగా వచ్చాడు, రిక్తునిగా కనపడ్డాడు. ఎట్లా కనపడ్డాడు? 30 సంవత్సరాల పాటు ఆయన రిక్తునిగానే కనపడ్డాడు. యెషయా గ్రంథం ఏ వర్ణిస్తుందంటే ఆయన లేత మొక్క అనండి.
ఏమని వర్ణించింది? లేత మొక్క ఎలాంటిది అంటే కరుకుతనం లేనిది, బలహీనమైనది అనండి, సున్నితమైనది, ఘనత లేనిది, ఎవరు మనస్కరించనిది. చూడండి, సహజంగా తను తాను తగ్గించుకొని దేవాతి దేవుడు రిక్తునిగా వచ్చాడట. మనం గమనించినట్లయితే ఎట్లా వచ్చాడంటే లేత మొక్క వలె అనండి. చూడడానికి ఇతను ఏముందలేరా అనుకుంటున్నారంట యూదులు. ఈయన కూడా ఏదో పేద కుటుంబంలో, యేసేపు కుటుంబంలో రావటం ఏంది? పేద కుటుంబంలో వచ్చాడు. పేద పట్టణం, ఎన్నికలేని పట్టణం నజరేతులో నుండి. ఎక్కడట? అదే ఉందరా. సహజంగా చాలామంది దానికి అసలు పోవటానికి రావటానికి రాకపోకలు కూడా ఉండవు. అది అసలు ఒక మారుమూల గ్రామం. ఏంటట? రాజు ఎక్కడ పుట్టాలా? కింగ్స్ ప్లేస్లో పుట్టాలా? చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. అమ్మో హైదరాబాదా? ఢిల్లీ. అమ్మో ఢిల్లీయా? మీది ఆడ? అది ఆడ ఒక మూల గ్రామం అండి మాది. కంటికి కనపడని, గుర్తించని, పేరు ప్రతిష్ట లేని గ్రామం. ఎవరికి ఏది గుర్తుంటుంది? హైదరాబాద్ గుర్తుంటుందా, లేకపోతే మారుమూల గ్రామం గుర్తుంటుందా? మారుమూల గ్రామాలు ఎవరు గుర్తుండవు. హైదరాబాద్ అంటే, నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర అన్న. ఆంధ్ర అంటే హైదరాబాదే అన్నారు. ఏమన్నారు? హైదరాబాద్ వాళ్ళు మామూలు కాదు, మహా తెలివిగల్లోళ్ళు అన్నాడు హిందీలో. చూడండి, అంటే మనూరు తెలుసా? నాదిల్ అంటే ఏమని చెబుతారా? రాజస్థాన్లో నాదిల్ అండి, చిలకలూరుపేట దగ్గర అండి అంటే అర్థం కాదు దాదాపుగా, చాలా ఆలోచన. కానీ హైదరాబాద్ అంటే నోనబుల్ ప్లేస్. అలాగే యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి ఒక మారుమూల గ్రామంలో నుంచి వచ్చాడంటే ఆశ్చర్యపడుతున్నాడు. ఆయన దేవుడు కాదు. ఎందుకు యూదులు అంతగా అంగీకరించలేకపోయారంటే ఆయన చేంజ్ అయ్యాడు, తన్ను తాను తగ్గించుకుని దేవుని స్వరూపము కలిగి ఉండి అనండి. ఆ మాట చెప్పండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే దేవుని స్వరూపము. అందరు చెప్పండి, మళ్ళా చెప్పండి అమ్మ. దేవుని స్వరూపం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. దేవదూతలని చెప్పబడల, యేసుక్రీస్తు ఒక దేవదూత అని వ్రాయబడల. యేసుక్రీస్తు గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. అందరు చెప్పండి, దేవునితో సమానుడు అనండి. యేసుక్రీస్తు ప్రభువారు తక్కువడు కాదు. దేవదూత అనుకుంది, నేను మహోన్నతుడైన దేవునితో సమానునిగా చేసుకుందును కదా అని లూసిఫర్, అనాయింట్ కెరూబ్ అంటారు, అభిషక్తుడైనటువంటి కెరూబు దేవదూతల్లో ఒకడు అనుకుంటున్నాడు, నేను మహోన్నతునితో సమానునిగా చేసుకుందును కదా. ఎవరితోనట? మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవునితో దేవదూత అనుకుందట. నేను దేవునితో సమానంగా ఉండాలి అని అనుకుందట. అసలు సమానంగా ఉంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రిత్వంలో ఏకత్వం అయినటువంటి ఒక్క దేవుడుగా, అద్వితీయుడిగా కనబడుతున్నటువంటి దేవుడు. ఆయన మహిమ ప్రభావాలు, ఆయన దైవత్వం ఎవరికి అర్థం కాదు. అయితే ఆయన దైవత్వంలో నుండి కుమారుడు, ఆయన దైవత్వం నుండి పరిశుద్ధాత్ముడుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఇదిగో తండ్రిలో నుండి వచ్చినటువంటి కుమారుడిగా, ఇదిగో మనం గమనించినట్లయితే తండ్రి సమానుడిగా, తండ్రి దైవత్వం కలిగిన వాడు. అంటే దేవుని స్వభావం ఉంది ఆయనలో. దైవంతో సమానుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు చూడండి, దాసుని స్వరూపాన్ని ధరించి వచ్చాడు. తను తాను తగ్గించుకొని వచ్చాడు. మనుష్యుని పోలికగా, మనుష్యుని ఆకారంగా ఈ భూమి మీదకి వచ్చాడు. కీర్తి ప్రతిష్టతలు విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని వచ్చాడు. ఆయన శ్రమ సేవకునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. శ్రమ సేవకునిగా. అందరు చెప్పండి. అంటే ఆయన శ్రమ, ఆయన యొక్క కష్టము మనం గమనించినట్లయితే వర్ణనాతీతమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు యొక్క భారము అది సిలువ భారం కాదు, కానీ మన పాప భారం, మన యొక్క చెడు, మన విధమైనటువంటి ప్రతి విధమైనటువంటి అపరాధాలన్నిటి నిమిత్తము అది సిలువ భారంగా కనబడుతుంది, కానీ అది మన యొక్క అపరాధ భారము, పాప భారము అని చెప్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలం సిలువ గురించి కాదు, కానీ మనల్ని విమోచించేటువంటి, మన విమోచనకు చెల్లించేటువంటి
మరి మూల్యం చెల్లించేటువంటి కార్యం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం చేసిన ప్రతి తప్పుకు ఏమైందంటే యేసుకు భారమైంది. అందరు చెప్పండి అమ్మా. మనం చేసే ప్రతి తప్పుకు ఆయనకేమైందట? శిక్షగా మారింది. ఆయన గాయములు, ఆయన శిక్ష, ఆయన మరణము, ఇదంతా కూడా ఎవరి కోసం అంటే మన కోసం. మన యొక్క అపరాధముల నిమిత్తమే, మన యొక్క పాపముల నిమిత్తమే మనము మరి ప్రాయశ్చిత్తము పొందడానికి దేవుడు ఏమయ్యాడంటే మనల్ని విడిపించడానికి ఆయన మన స్థానంలో ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో 5వ వచనంలో మనం చెప్పబడినట్లుగా మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. అందరు చెప్పండి మా మాట. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆయన మోసినటువంటి సిలువ మన పాప భారం లేదా మన చెడు ఆలోచనలకు, చూపులకు, తలంపులకు, స్వభావానికి, చర్యలకు, దుర్మార్గతకు ఆయన ఏంటంటే ఒక రిప్యుటేషన్గా లేదా ఒక మనకు మాదిరికరంగా మనల్ని మన స్థానంలో భరించడానికి బిహాఫ్ ఆఫ్ అవర్ సిన్స్ ఈ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, ఆయన పరలోకం నుండి భూమి మీదకు వచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇదిగో నీ కొరకు నా కొరకు తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి ఆ మహిమలోకంలో మరి విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు, కానీ నీ కొరకు నా కొరకు తను తాను తగ్గించుకొని వచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మహిమ కలిగిన లోకం విడిచిపెట్టి ఇక్కడ శరీరాకారానికి వచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దీని అంతటికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ చెప్పండి అమ్మా. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే తారా స్థాయిలో, గరిష్ట స్థాయిలో ఏంటంటే ఆ ప్రేమ ఏంటంటే నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ. అందరు చెప్పండమ్మా. నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు దెబ్బలు తినేంత ప్రేమ, నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేంత ప్రేమ, నీ కొరకు భూమి వేపించుకునేంత ప్రేమ, నీ కొరకు చేతుల్లో చీలలు, మరి కాళ్ళల్లో చీలలు, తల మీద ముండ్ల కిరీటం పెట్టుకునేంత ప్రేమ, నీ కొరకు అవమానం పొందేంత ప్రేమ. ఇలాంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అది తండ్రికి మాత్రమే ఉంది. అందుకే తండ్రికి మాత్రమే ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రణాళికలో, తండ్రి ఆలోచనలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఆలోచనలో ఇదిగో నా బిడ్డలు పాపం చేస్తున్నారు, వారి పాపం నుండి విమోచించడం కొరకు, వారి పాపముల కొరకు ప్రత్యామ్నాయముగా ఇదిగో ఒక శిక్ష, ఒక తీర్పు జరగాలి. ఆ తీర్పు ఏంటంటే ఇదిగో యేసుక్రీస్తు వారి దేహమందు జరగాలి. ఆయన నిర్దోషి, నిష్కలంక, పవిత్రుడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఆయన శిలువ మరణము ద్వారాగా మనందరికీ ఏముందంటే ఇదిగో పాపమునకు విమోచన జరిగింది. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. మన ఆత్మలో విమోచించబడ్డాం, మన స్వభావ రీత్యా మన పాపములు, అపరాధములన్నిటి నుంచి విడిపించబడ్డాం. మనము నీతిమంతులము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మనము పరిశుద్ధులము. ఆయన రక్త ప్రోక్షణ మన మీద ఉంచినప్పుడు మనము నీతిమంతులము, మనం పరిశుద్ధులము, మనం పాపాత్ములమైతే కాదు. ఆయన శరీరము, ఆయన రక్తము ప్రతి ఆదివారం మనం తీసుకుంటూ ద్వారాగా మన అపరాధములు, మన వర్తమాన పాపములన్నీ కూడా తొలగించబడతాయి. అయితే మనం ఏం చేయాలంటే ఆయన బిడ్డలుగా బ్రతకాలి. అందరు చెప్పండి. ఆయన వెలుగై ఉన్నాడు, నీవు కూడా వెలుగుగా బ్రతకాలి. ఆయన సత్యమై ఉన్నాడు, నువ్వు కూడా సత్యంగా బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి నీవు కూడా నీతిమంతుడు. ఆయన ప్రేమమయుడు కాబట్టి నువ్వు కూడా ప్రేమ కలిగి బ్రతకాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకు అది అర్థం కాలేదు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్రహాము సంతానానికి అది అర్థం కాలేదు. వాళ్ళ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయారు, ఆత్మీయతలో వెనకబడిపోయారు. అందుకే దేవుడిని అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడు మనిషిని ప్రేమించి ఎంతగా తాను తగ్గించుకున్నానంటే వంటి మీద వస్త్రహీనుడిగా ఆయన చేసినా కానీ, ఉమ్ము వేసినా కానీ, హేళన చేసినా కానీ తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఆ కార్యం చేయకపోతే మనకు విమోచన ఉండేది కాదు. మన రక్షణ ఎంత అవసరమో ఆయన మరణం బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకున్న విషయాలను బట్టి దేవుడు
మన యొక్క పాపం ఎంత తీవ్రత అయింది, మన చెడు ఎంత భయంకరమైందో యేసుక్రీస్తు మరణం చూస్తే అర్థమవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరణం మనం చేసిన పాపమును బట్టి అంత ఘోరముగా శిక్షించబడ్డాడు. మనల్ని విమోచించడానికి ఆయన పరము నుండి దిగి వచ్చాడు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, అందరూ తల వంచినట్లయితే ఆయన దేవుడు దూరంగా ఉన్నటువంటి దేవుడు కాదు. మన పాపాలను బట్టి ఆయన కోప్పడలేదు, కానీ ప్రేమతో స్పందించాడు. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ. నేను నీ కొరకు బాధపడ్డాను. యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను నీ కొరకు నేను నిన్ను ప్రేమించాను, ఆ ప్రేమను క్రియల్లో చూపిస్తున్నాను. ఈరోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నీ కొరకు బాధపడుతున్నాను, నీ కొరకు నేను బాధపడ్డాను. నా పాపం నిన్ను సిలువకు తీసుకెళ్ళిందయ్యా. నీ ప్రేమను అంగీకరిస్తున్నాను, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నీ కొరకే నేను ఇక మీద బ్రతుకుతాను నాయన, నీకు సాక్షిగా బ్రతుకుతానని ప్రతి ఒక్కరు చిన్న తప్పే అనుకోవద్దు. ఆ చిన్న తప్పు, చిన్న పాపము యేసు ప్రభు వారిని సిలువకు విడిచికెళ్ళింది. చిన్న పొరపాటు, చిన్న సమస్య యేసుక్రీస్తు మరణానికి తీసుకెళ్ళింది. అది చిన్న సమస్య అనుకుంటున్నాం, అది మహాభయంకరమైన సమస్య. అది నిన్ను హతమునకు చేసే సమస్య. మన ప్రతి సమస్యలకు, ఎక్కువ సమస్యలకు మూలం మన చెడుతనమే. మన ప్రతి నష్టానికి, మనము దిగజారిపోవడానికి, మన జీవితంలో సంతోషం లేకపోవడానికి, బాధలకు, కష్టాలకు, ఇబ్బందులకు ఎక్కువ శాతము మన పాపమే. మనం నశించిపోవడానికి మూలము, మనం మరణించడానికి మూలం పాపమే. ఆ పాపాన్ని ఎత్తేయడానికి యేసుక్రీస్తు వారు మరణాన్ని విరిచివేయడానికి 2025 సంవత్సరాలకు పూర్వం వచ్చాడు. యుగ యుగాలు నీ శరీరానికి మరణం ఉందేమో, కానీ నీ ఆత్మకు మరణం లేకుండా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను మరణం నుండి విడిపించడానికి, ఆత్మ సంబంధమైన మరణం నుండి విడిపించడానికి, నిత్య నరకం నుండి విడిపించడానికి, ఈ భూమి మీద కొంతకాలం నువ్వు బ్రతకడానికి, ఇంకా నువ్వు ఆత్మీయంగా బ్రతకడం కోసం ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని తెలుసుకోవాలి. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసను ప్రతి ఆదివారం ఎందుకు తీసుకోవాలంటే, ప్రతి ఆదివారం నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా తీర్చబడి దేవుని కొరకు వెలగాలని, దేవుని కొరకు మండి అనేకులు వెలిగించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ విమోచన కార్యం చేశాడు. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దినమందు సమయమందు నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు నీ నామాన్ని పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారాగా మహింపరచడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా దేవుని చేత అభినందించబడ్డాడో, పొగడబడ్డాడంటే, వచ్చి భూమి మీదకి వచ్చి నాయన ప్రార్థనలు మాత్రం చేయలేదు, చప్పట్లు మాత్రం కొట్టలేదు, ఏదో కొన్ని ఉపన్యాసాలు లేదు, కానీ నాయన అయా ఇదిగో తను నా కోసం, మా కోసము నాయన రక్షణ కార్యము, అయా సిలువ మరణము పొందినంతగా ఆయన తన దేహాన్ని అప్పచెప్పాడు. ఈరోజు నాయన ఇదిగో మానవుడు నాయన ఆలోచనలకు ఊహన అందనంతగా నీ ప్రేమ ఉందని మేము నమ్ముచున్నాం ప్రభువా. యెషయా గ్రంథకర్త, ప్రవక్త గారు తెలియజేస్తున్నటువంటి సంగతులు నాయన, ఇదిగో యేసుక్రీస్తు రాకముందే నాయన మెస్సయ్య అనేది ఎలా ఉంటాడు అనే విషయాలన్నీ నాయన ఇదిగో ప్రవచన రూపంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ప్రభువా, ఈరోజు నిజమే నాయన. అయా నా కోసం, మా కోసం తగ్గించుకుని వచ్చావు అయా. ఇదిగో తల్లి రిక్తునిగా వచ్చావు, మహిమను విడిచిపెట్టి వచ్చావు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చావు. నీవు దేవునితో సమానుడివి నాయన, దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వభావం కలిగిన వాడు అయా. దేవుడు మీరు ఈక్వల్ నాయన. అయితే నాయన దైవత్వంలో నుండి కాబట్టి నాయన తండ్రి నేను ఆయన నా యందు ఆయన ఉన్నాడని మీరు ఎరుగురా అయా. ఇదిగో తన్ని నిజమే నాయన, ఇదిగో తన్ని నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే
నాయన ఇదిగో తండ్రి ఈక్వల్ టు గాడ్, ఈక్వల్ టు గాడ్, ఈక్వల్ టు గాడ్. దేవునితో సమానుడు, దేవునితో సమానుడు. దేవుడి కంటే కొంచెం తక్కువ, దేవుడి కంటే కొంచెం తక్కువ, లేదా మనుషుల కంటే కొంచెం తక్కువ అన్నట్లుగా కాదు, కానీ అయా ఇదిగో తండ్రి దేవునితో సమానుడని మేము నమ్ముతున్నాం ప్రభా. దేవుడని చెప్పబడుతుంది. అయా ఆ దేవుడు నాయన మా కొరకు మానవుడయ్యాడు, దేవుడు శరీరుడయ్యాడు, సశరీరుడయ్యాడు. పాపము లేని వాడిగా పుట్టి, పాపం లేని వాడిగా పెరిగి, పాపమును తన మీద వేసుకొని, పాపాన్ని జయించుకొని, ఆయా పాపము మరణము ద్వారా జయించి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు నాయన. అందును బట్టి వందనాలు. అయా ఇదిగో తండ్రి అనేకులు నిన్ను ఎరిగిన వారు, రాజులు రాజుగా నిన్ను, ప్రభువులు ప్రభువుగా నిన్ను ఆయా యెరూషలేములోకి ఆహ్వానించారు. రేపు ఆదివారం, మట్ల ఆదివారం. అలాగనే నాయన దాని యొక్క విశిష్టతలు, అయా మీరు మా కొరకు ఏమి చేశారు, యజ్ఞం ఏం చేశారు, ఎంత త్యాగం చేశారో ప్రభువా. అయా మీరు మా కొరకు ఎంతగా అయా మీ ప్రేమను చూపించారు. శిలువ మరణము అయా మా కొరకు నాయన 2000 అయా ఇదిగో తండ్రి 25 సంవత్సరాల క్రితము నాయన ఇదిగో తండ్రి మీరు మరణించారు నాయన. అయా ఇదిగో తండ్రి గుడ్ ఫ్రైడే, అయా ఇదిగో తండ్రి ఆ రోజున నాయన నీ యొక్క నాయన శుభ శుక్రవారం రోజున నీ యొక్క మరణం యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి, అదేవిధంగా మీరు మరణం నుండి పునరుద్ధారణ తిరిగి లేచినటువంటి పునరుద్ధానపు ఆరాధనలు కూడా మేము నాయన పాలు పంపులు పంచుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలను తలపోసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. 10 నిమిషాలు నాయన ఇదిగో తండ్రి బల్లారాధనలో కొనసాగుతున్న సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.